లీడర్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ వెస్టేజ్ మనకు ఇక్కడ అనకాపల్లిలో విజయ్ రెసిడెన్సీలో బ్రాంజ్ అండ్ ఎబో మీటింగ్ మనం సార్ పెట్టారు. అయితే ఇవాళ సెషన్ చెప్పినటువంటి సుధాకర్ గారు చాలా ఎక్సలెంట్ చెప్పారు. ఎంసీఏ ఇన్కమ్ కోసం క్లారిటీ గురించి కానీ, తర్వాత అసలు రిక్వైర్మెంట్ ప్రత్యేకించి పాలకొల్లు సుధాకర్ గారు చెప్పిన రిక్వైర్మెంట్ నాన్ రిక్వైర్మెంట్ అంటే వెస్టేజ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదని చెప్పి చాలా ఎక్సలెంట్ క్లారిటీగా చెప్పారు. నాకైతే వాళ్ళ సెషన్ అయితే చాలా ఎక్సలెంట్గా నచ్చింది. లీడర్స్ మీ యొక్క ఒపీనియన్? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు అయితే నాకు సెషన్ చాలా అద్భుతంగా నచ్చింది సార్. నాకు మెయిన్ ఏంటంటే ఇంపార్టెన్స్ మన మీటింగ్కి ఇవ్వాలని నేను ఈ సెషన్లో నేర్చుకున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు? సార్ ఈరోజు అయితే నాకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు అయితే చాలా బాగా నచ్చింది. రిక్వైర్మెంట్ నాన్ రిక్వైర్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది, నాన్ రిక్వైర్మెంట్ అయితే ఎలా ఉంటుంది అనే దానికోసం చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు? సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బాబురావు అండి. ఈరోజు అనకాపల్లి జరిగినటువంటి బ్రాంజ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. ఈ మీటింగ్లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మన లైఫ్లో రిక్వైర్మెంట్ దేనికి ఇవ్వాలి, నాన్ రిక్వైర్మెంట్ దేనికి ఇవ్వాలనే విషయం మీద మన పాలకులు సుధాకర్ సార్ చేసిన సెషన్ అసలు అద్భుతంగా ఉందండి. దీన్ని చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం? సార్ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ నూకరత్నం. ఈరోజు జరిగిన మీటింగ్లోని ఎంసీఐ అనేది చాలా క్లారిటీగా అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ మేడం? గుడ్ మార్నింగ్ సార్. ఈరోజైతే అనకాపల్లిలో జరిగిన మీటింగ్లో రిక్వైర్మెంట్ గురించి బాగా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. మేడం? మనం వెస్టేజ్ మెసెల్ రమాదేవి. నాకైతే బాగా అర్థమైంది. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏదైనా సరే మనం ఈగోకి తీసుకోకుండా ముందుకు దూసుకెళ్ళాలని అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.